బాలు విషయంలో పూర్తిగా అపార్థాలతో మునిగిపోయున్న మీనాని సత్యం ఒక రకంగా బయటకు తీసుకొచ్చాడనే చెప్పాలి. అసలు బాలు వ్యక్తిత్వం కానీ, మనస్తత్వం కానీ, తన గొప్పతనం కానీ అసలు అలా బండరాయిలా మారడానికి గల కారణాలు తను చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ మీనాకి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే దానికన్నా ముందు మీనా ఏమనుకుంటుందంటే బాలు గురించి, తల్లినే గౌరవించడు. తల్లితో ఏ రోజు ప్రేమతో మాట్లాడింది లేదు. అటువంటిది కట్టుకున్న భార్యతో ఎలా మాట్లాడతాడు? నేను ఇంట్లో ఒక జడ పదార్థంలాగా, ఒక వస్తువులాగే చూస్తున్నాడే తప్ప, తాళి కట్టిన భార్య అన్న ఒక ఇదితో అసలు నన్ను చూడడం లేదు. ఇక నేను ఏ విధంగా ఇక్కడ ఉండాలి మావయ్య, మీరు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి అని అయితే చెప్తూ ఉంటుంది. అయితే సత్యం, నువ్వు చెప్పడంలో నీకు అర్థం ఉందమ్మా, ఎందుకంటే ఈ విషయంలో నీదేం తప్పులేదు. కానీ వాడి వెనకల జరిగిన విషాదాలే వాడినంత బండరాయిలాగా మార్చేశాయి. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ లేదు, అనాథలాగా పెరిగాడు. ఇప్పుడు కట్టుకున్న భార్య కూడా అనాథలాగా చేసేసి వెళ్ళిపోతే వాడు ఏమైపోతాడు? తల్లి ప్రేమ లేక, భార్య ప్రేమ లేక వాడు ఏమైపోతాడు? ఒక్కసారి ఆలోచించు అనగానే తల్లి ప్రేమ లేదా అన్నట్టు మీనా ఆలోచనలో పడుతుంది. తను పుట్టినప్పటి నుంచి ఒక నష్టజాతకుడని ముద్ర వేసి 21 సంవత్సరాలు తనని దూరంగా పెట్టి వాళ్ళ నానమ్మ దగ్గరే ఉంచారు. అందులోనూ చెయ్యని తప్పుకు తన మీద శిక్ష వేసుకొని జైలుకి వెళ్ళాడు. ఇక జైల్లో ఉన్న నా కొడుకుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడే నాకు అసలు నిజం తెలిసింది. అసలు ఎందుకు చేసావురా ఈ పని అంటే, నేను ఎక్కడ చేశాను నాన్న, అన్నని నేను ఎవరైనా నేను చంపుకుంటానా? మనోజ్ అన్నయ్య తెలియక తోసేశాడు. కానీ ఆ విషయం చెప్తే ఇప్పటికే నేను దూరంగా ఉన్నాను. మనోజ్ అన్నయ్య కూడా దూరం అయిపోతే అమ్మ చాలా బాధపడిపోతుంది. ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు నాన్న, అమ్మ బాధపడితే నేను చూడలేను నాన్న అని చెప్పని సత్యం దగ్గర అంత చిన్న వయసులోనే ఎంతో గొప్పగా ఆలోచించి మాట తీసుకుంటాడు. నాన్న ఎప్పటికీ నువ్వు ఈ విషయం అమ్మకి చెప్పకూడదు అని అయితే చెప్తూ, శివుడు కంఠంలో విషాన్ని దాచుకున్నట్టుగా వాడి బాధని తనంలోనే దాచుకున్నాడే తప్ప ఏ రోజు బయట పెట్టింది లేదు. అంత గొప్పోడమ్మా నా కొడుకు. ఒక్కసారి నువ్వు తనని ప్రేమగా మాట్లాడి చూడు, ప్రేమించడం మొదలుపెట్టు. వాడికి దూరమైన ప్రేమను నువ్వు రుచి చూపించి చూడు. చనిపోయే చివరి క్షణం వరకు కూడా నీ చెయ్యి వదిలితే అప్పుడు అడగమ్మా. నా కొడుకు అంత మంచోడు, నువ్వే చెప్తావు నేను అదృష్టవంతురాలిని మావయ్య, నాకు మంచి భర్తే దొరికాడు అని అయితే చెప్తాడు. ఇవన్నీ నీకు ఏదో కన్విన్స్ చేయడానికి చెప్పడం లేదమ్మా. నువ్వు బండరాయి మొరటోడు అంటున్నావే, ఆ మొరటోడు అలా తయారవడానికి కారణం ఏంటో చెప్తున్నాను. బండరాయిలో కూడా చల్లటి నీళ్లుంటాయి. అలాగే బాలు మనసులో కూడా మంచితనం అలానే ఉంది. నువ్వు ఒక్కసారి తనని ప్రేమించడం మొదలుపెట్టు, నువ్వే చెప్తావు. నువ్వు వాడిని అర్థం చేసుకున్నాను అనుకుంటే ఇంట్లోకి వెళ్ళమ్మా, లేదంటే నీ ఇష్టమని చెప్పడంతో ఇక బాలు గురించి తెలుసుకున్న మీనా అయితే తనని ప్రేమతోనే దారిలోకి తీసుకొస్తాను అని అనుకుంటుంది. తన పేద కుటుంబంలో పెరిగిన ప్రేమ విలువలు అన్నీ బాగా తెలుసు. ఆ ప్రేమతోనే బాలుని మార్చుకుంటాను అనే నమ్మకంతో ఇంట్లోకి అడుగు పెడుతుంది మీనా. మరి మీనా బాలుని తన ప్రేమతో మార్చుకోగలుగుతుందా? తల్లి ప్రేమ దూరమైంది, ఇప్పుడు భార్య ప్రేమతో లోకాన్ని వేరేలాగా చూపించబోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం.